హలో చర్చ్ నోయింగ్ ద లైఫ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ విషయాన్ని గురించి డిస్కస్ చేస్తాం. మన తెలుగులోనే చాలా మంది క్రైస్తవులం అని చెప్పుకుంటూ మన బైబిల్స్నే పట్టుకుంటూ క్రీస్తు దేవుడు కాదు అనే విషయాన్ని ప్రచారం చేస్తున్నారు. వారు ఏమంటారంటే మేము క్రీస్తుని ప్రభువుగా అంగీకరిస్తాం, దేవుని కుమారుడిగా అంగీకరిస్తాం, మనిషి కుమారుడిగా అంగీకరిస్తాం, ఒక బోధకుడుగా అంగీకరిస్తాం, కానీ ఆయనని దేవునిగా మేము అంగీకరించము అని అంటారు. ఒకవేళ యేసు దేవుడే కదా అనేటటువంటి వాక్యాలను చూస్తే దాన్ని కూడా తిమ్మిని బమ్మి చేసే ప్రయత్నం చేస్తారు. పైగా వాళ్ళు తిరిగి మళ్ళీ అడిగే క్వశ్చన్ ఏంటంటే, యేసుక్రీస్తు దేవుడు అని విశ్వసించకపోతే నరకం ఉంటుందన్న విషయాన్ని మాకు చూపించండి అని అంటారు. ఇండైరెక్ట్లీ ఏంటంటే, యేసుక్రీస్తు దేవుడని విశ్వసిస్తేనే నిత్యజీవం ఉంటుందా? అది వాళ్ళ క్వశ్చన్. సో ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ని ఈ రోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసుక్రీస్తు కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. అందులో భాగంగా 24వ వచనంలో ఆయన ఒక మాట అంటాడు. ఎందుకంటే నేనే ఆయనని అని మీరు నమ్మకపోతే మీరు మీ పాపాల్లోనే మరణిస్తారు అని అంటాడు. అక్కడ నేనే అనే పదానికి గ్రీక్ లో ఉపయోగించబడ్డ పదం ఎగో ఎయిమి. సో అదే పదాన్ని మళ్ళీ 58వ వచనంలో కూడా ఉపయోగిస్తాడు. సో యేసుక్రీస్తు అబ్రహాం గురించి మాట్లాడుతూ అబ్రహాము పుట్టక ముందు నుంచే నేనున్నాను అని అంటాడు. నేనున్నాను అనే పదానికి అక్కడ వాడబడ్డ గ్రీక్ పదం ఏంటో తెలుసా? ఎగో ఎయిమి. ఆ పదం ఎప్పుడైతే వాడేశారో ఆటోమేటిక్ గా జనాలందరూ రాళ్ళిచ్చుకొని కొట్టే ప్రయత్నం చేశారు. సో ఈ ఎగో ఏమి అనే పదం చాలా డిస్ట్రప్షన్ అక్కడ క్రియేట్ చేసింది. సో ఏంటి ఆ ఎగో ఏమి అనేటటువంటి పదం? ఆ పదం అర్థం కావాలంటే దాని యొక్క బ్యాక్గ్రౌండ్ మనకు అర్థం కావాలి. సో నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనాన్ని చూస్తున్నప్పుడు మోషేతో యెహోవా మాట్లాడుతూ నేనే అని తనను తాను పరిచయం చేసుకుంటాడు. అంత మాత్రమే కాదు, నేను నిన్ను పంపిస్తున్నానని చెప్పు అని అంటాడు. సో అక్కడ నేను అనేటటువంటి పదం ఒక నౌన్ గా ఉపయోగించబడిందనమాట. ఒక నామవాచకంగా ఉపయోగించబడిందనమాట. సో ఆ స్టైల్ని ఉపయోగించుకొని యెషయా గ్రంథాన్ని వాళ్ళు గ్రీక్ లోకి ట్రాన్స్లేట్ చేసినప్పుడు, అంటే క్రీస్తు పుట్టక 200 సంవత్సరాల మునుపు యెషయా గ్రంథాన్ని వాళ్ళు హెబ్రీ భాష నుంచి గ్రీక్ లోకి ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు, యెహోవాను గురించి ట్రాన్స్లేట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు, ఆయనని గురించి రిఫ్లెక్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు, ఆయన్ని సంబోధించడానికి వాళ్ళు ఉపయోగించిన పదం ఎగో ఎయిమి. సో యెషయా గ్రంథం ఒకవేళ వాళ్ళు గనక వాళ్ళ మందిరాల్లో ఉండి 40 అధ్యాయాల నుంచి 50 అధ్యాయాలు, 51, 52 అధ్యాయాల వరకు వాళ్ళు చదువుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఎగో ఏమి అనే పదం వచ్చినప్పుడు వాళ్ళు విన్నప్పుడు దాన్ని ఇది యెహోవా గురించి చెప్తుంది అన్న విషయం వాళ్ళకి అర్థమవుతుంది. సో అక్కడ ఎగో ఏమి అనేటటువంటి పదం ఏదైతే ఉందో, అంటే నేను అనే పదం, లేదా దాన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ అని అంటారు. సో ఇక్కడ ఐ యామ్, నేను, ఎగో ఏమి అనే పదం ఏదైతే ఉందో అది ఒక నామవాచకంగా మారిపోయిందనమాట. సో ఇది దేవుని యొక్క నామంగా మారిన కారణాన్ని బట్టి దాన్ని ఎవరు పడితే వారు ఎలా పడితే అలా ఉపయోగించడానికి వీల్లేదు. మీకు ఇందాక నేను చెప్పిన విషయాన్నే ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ హీబ్రూ టెక్స్ట్ అలాగే ఇంగ్లీష్ టెక్స్ట్ కూడా మేము పెట్టాను. చూడండి, దేవుడు మోషేతో మాట్లాడుతూ ఏయా అషర్ ఏయా అంటాడు. అంటే ఐ యామ్ హూ ఐ యామ్, నేను నేనే అని అంటాడు. ఆ తర్వాత అలా కిందకి వెళ్తే ఏయా సెంట్ మీ టు యూ, ఏయా నిన్ను పంపిస్తున్నాడు అనే విషయాన్ని చెప్పు అనే విషయాన్ని కూడా అక్కడ చెప్తున్నాడు. సో అక్కడ నేను అనే పదాన్ని అక్కడ ఉపయోగిస్తున్నాడు. సో ఆ కాన్సెప్ట్ ని, నేను అనేటటువంటి ఆ పదాన్ని, ఆ కాన్సెప్ట్ ని ఉపయోగిస్తూ ఎగో ఏమి అనే ఆ పదాన్ని యెహోవాకి సంబంధించి వాడాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు వాళ్ళు వాడుకుంటూ వచ్చారు. మీరే ఇక్కడ దాన్ని చూసి మీరు ఒక అవగాహన తెచ్చుకోవచ్చు. సో ఇప్పుడు ఐ యామ్ అనే పదం ఏదైతే ఉందో, అంటే గ్రీక్ లో ఎగో ఏమి అనే పదం ఏదైతే ఉందో రెండు అర్థాలను కలిగి ఉన్నదన్నమాట. ఒకటి, ఐ యామ్ అనేటటువంటి పదాన్ని ఉపయోగించినప్పుడు ఆ అతన్ని అని చెప్పడానికి కూడా ఉపయోగిస్తారు. నేను అతన్ని, లేదా నేను ఆయన్ని అని చెప్పడానికి కూడా ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మార్కు సువార్త 13:6లో మీరు చూస్తున్నప్పుడు యేసయ్య మాట్లాడుతూ మాట్లాడుతూ నా నామమున కొంతమంది వచ్చి నేనే ఆయన అని చెప్పుకుంటూ వెళ్తారు అని అంటాడు. నేనే ఆయన ఎగో ఏమి అని చెప్పుకుంటూ వెళ్తారని ఉంటుంది గ్రీక్ లో. ఎగో ఎమి అంటే అక్కడ ఇన్ఫర్ చేసుకోవాలి, బ్రాకెట్ లో మనం పెట్టుకోవాలి, నేనే ఆయనను అనే ఆయన అనే పదాన్ని అక్కడ మనం యాడ్ చేసుకోవాలి, ప్రిడికేట్ అక్కడ మనం యాడ్ చేసుకోవాలన్నమాట. సో అదేంటంటే కాంటెక్చువల్లీ చూసినప్పుడు ఐ యామ్ అనేటటువంటి పదాన్ని దేన్ని రిఫ్లెక్ట్ చేస్తుందో మనకు అర్థమైపోతుంటుంది. దానికి ఎగ్జాంపుల్ మార్క్స్ వార్త 13:6లో పెట్టా. కానీ అలా కాకుండా జస్ట్ ఐ యామ్ గా వదిలేశారు అని అంటే వితౌట్ ఎనీ కాంటెక్స్ట్, అది యెహోవాని రిప్రజెంట్ చేస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు గ్రీక్ లో ఐ యామ్ అనే పదం, అంటే ఎగో ఏమి అనే పదం రెండు అర్థాలను ఇస్తుంది. ఒకటి, ఎగో ఏమి అనేది అంతకు ముందు ఏదైనా ఒక సబ్జెక్ట్ ని గురించి మాట్లాడి ఉన్నట్లయితే దాన్ని రిఫర్ చేయడానికి ఎగో ఏమి ఐ యామ్ అని ఉపయోగిస్తారు. అప్పుడు ఏం చేయాలి? ఆల్రెడీ సబ్జెక్ట్ ని గురించి ఆల్రెడీ ముందే చెప్పేసి ఉన్నారు కాబట్టి ఐ యామ్ అని చెప్పిన తర్వాత మనం బ్రాకెట్ లో ఫిల్ చేసుకోవచ్చు. ఒక రకంగా ఇంకా మన తెలుగులో చెప్పాలనుకుంటే, um, ఒకవేళ లెటర్సే అరే ఇక్కడ మార్క్ ఉన్నాడా అంటే నేనే అని చెప్పుకోవచ్చు. అంటే ఏంటి? వీడే మార్క్ అని అర్థం అనమాట.
లేదంటే ఇంకొక రకంగా కూడా చెప్పుకోవచ్చు. ఇది ఎవరు చేశారా అంటే నేనే చేశా, నేనే అని అంటారు. సో ఇక్కడ నేనే అనే పదం ఏం చేస్తుంది, అంతకు ముందు ఆడి ఇంట్రడ్యూస్ చేయబడ్డ సబ్జెక్ట్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. సో సేమ్ అలాగే నేను లేదా నేనే అనేటటువంటి పదం గ్రీక్ లో కూడా ఉపయోగించబడుతుంది. అయితే ఇంకొక మీనింగ్ ఏంటి ఆల్టర్నేట్ కానంటే, నేను అనే పదం యెహోవా అనే అర్థాన్ని వచ్చే విధంగా కూడా ఉపయోగిస్తారు. అది మనకు తెలుగులో లేదు, కానీ గ్రీక్ లో ఆల్రెడీ ఉందన్నమాట. సో ఎప్పుడైనా ఒక కాన్వర్జేషన్ చేస్తున్నప్పుడు ఐ యామ్ అనే పదం యెహోవా అనే అర్థం వచ్చే విధంగా ఎవరు యూజ్ చేయకూడదు. ఒకవేళ అలా యూజ్ చేస్తే దాన్ని దైవదూషణ కిందకి చూస్తారనమాట. సో ఈ రకమైనటువంటి కాంటెక్చువల్ వరల్డ్ లో అక్కడ ఒక సంఘటన జరుగుతుంది. సో యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చూసినటువంటి సంఘటనకి బేస్ గా యోహాను ఎలా రాస్తున్నాడో ఆ యొక్క టెక్స్ట్ ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. యోహాను 1వ అధ్యాయాన్ని మనం చూస్తున్నప్పుడు యేసయ్యని గురించి పరిచయం చేస్తూ ఆదియందు వాక్యమునను వాక్యం దేవుడైనను దేవుడే ఇలా 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 చెప్పుకుంటూ వెళ్తాడు. అక్కడ యేసయ్యని దేవుడిగా పరిచయం చేస్తాడు. 5వ అధ్యాయంలోకి వెళ్ళేసరికి దేవుడు యేసయ్య ఆ ఒక వ్యక్తిని స్వస్థపరిచి ఆ ఆ కాంటెక్స్ట్ లో మనం చూసుకుంటూ వెళ్తున్నప్పుడు పరిచయాలతోనో ఎవరితోనో మాట్లాడుతూ మాట్లాడుతూ దేవుడు నా తండ్రి అని అంటాడు. అలా అనగానే వెంటనే జనాలందరూ కూడా ఏంటి, దేవుణ్ణి తన తండ్రి అని చెప్పి తను తాను దేవునికి సమానంగా చేసుకుంటున్నాడు ఏంటి అనే ఒక ఆర్గ్యుమెంట్ ని తీసుకొస్తాడు. అలా ఆర్గ్యుమెంట్ ని తీసుకొచ్చినప్పుడు యేసు ఎక్కడ కూడా దాన్ని డినై చేయలే. ఆన్ ఏ కాంట్రరీ మళ్ళీ దేవుణ్ణి తండ్రి అనే పిలుచుకుంటూ వెళ్తాడు. అలా చేయడం ద్వారా వారు ఏదైతే ఒక అలిగేషన్ చేశారో దాన్ని డబుల్ డౌన్ చేసి మరీ చెప్తున్నాడు అనమాట. ఎస్, నేను దేవునితో సమానమే అనే విషయాన్ని అక్కడ వాళ్ళకి చెప్తున్నాడు అనమాట. అలాగే ఒకనొక కాంటెక్స్ట్ పాయింట్ ఆఫ్ టైంలో 6వ అధ్యాయంలో మనం చూసుకున్నప్పుడు తను తాను బ్రెడ్ ఆఫ్ లైఫ్ గా చూపించుకుంటాడు. తర్వాత ఆ 7వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు ఆయన జీవజలాన్ని ఇచ్చేటటువంటి వ్యక్తిగా చూపించుకుంటాడు. 8వ అధ్యాయంలోకి వెళ్ళి చూసినప్పుడు ఆయన ఈ లోకానికి వెలుగుగా చూపించుకుంటాడు. అలాగే ఇంకా తదుపరిగా మనం ముందుకెళ్తున్నట్లయితే ఆయన ఒక మంచి కాపరిగా చూపించుకుంటాడు. సో నిజానికి ఇవన్నీ కూడా యెహోవా చేసేటటువంటి కార్యాలే. ఎందుకంటే మీరు ఒకవేళ పాత నిబంధనలు చూస్తున్నట్లయితే యెహోవా ఆకాశం నుంచి మన్నాను కురిపిస్తాడు. ఇక్కడ యేసయ్య ఏం చేస్తాడు, రొట్టె ముక్కలు విరిచి 5,000 మందికి 4,000 మందికి అలా ఫీడ్ చేస్తూ ఉంటాడు. సో ఆయన చేతుల్లో నుంచే మన్నా ఎలాగైతే మల్టిప్లై అవుతూ వచ్చిందో ఆయన చేతుల్లో నుంచే రొట్టె ముక్క ఆ చేపలు అలా మల్టిప్లై అవుతా వచ్చాయి. అలాగే జీవాన్ని ఇస్తాను అని చెప్పేసి అన్నాడంటే ఎవరు జీవాన్ని ఇవ్వగలగడు? జీవం ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళే ఇవ్వగలుగుతారు. సో బేసికలీ పాత నిబంధనలో చూసుకుంటే ఆ జీవాన్ని ఇచ్చేది యెహోవానే. సో ఇక్కడ ఆయన యెహోవాగా ఉన్నాడు కాబట్టి ఆయనలో ఆల్రెడీ నిత్యత్వం ఉంది కాబట్టి ఆ నిత్య జీవం ఉంది కాబట్టి ఆయన ఇస్తాను అని చెప్తున్నాడు. సో యెహోవా ఏ రకమైన ఫంక్షన్స్ అయితే చేస్తున్నాడో అవే ఫంక్షన్స్ ని ఇక్కడ ఆయన చేస్తూ వారికి చూపిస్తూ యెహోవా నరరూపిగా వచ్చాడనే విషయాన్ని వాళ్ళ ముందుగా తన యాక్షన్స్ ద్వారానే చెప్తున్నాడు అనమాట. సో విదిన్ దిస్ కాంటెక్స్ట్ 8వ అధ్యాయంలో టాబర్నాకిల్స్ పండుగ జరుగుతుంది. ఆ పాయింట్ ఆఫ్ టైంలో జరిగే డిస్కషన్ ఇదనమాట పరిసయలతోటి. సో అక్కడ యేసయ్య ఒక మాట అంటాడు పరిసయలతో మాట్లాడుతూ, మీరందరూ కింద వారు కాబట్టి మీకు నేను అర్థం గాను, నేను పైనుంచి వచ్చిన వాడిని. నేను ఎగో ఏమి అని మీరు విశ్వసించకపోతే మీరు మీ పాపాలను చనిపోతారు అని అంటాడు. అయితే ఇక్కడ యేసయ్య ఎగో ఏమి అనే పదాన్ని ఉపయోగించినప్పుడు రెండో అర్థం వచ్చే విధంగా ఉపయోగించాడు. అంటే నేను యెహోవాని అని మీరు విశ్వసించకపోతే మీరు మీ పాపాలను చనిపోతారనే అర్థం వచ్చే విధంగా ఉపయోగించారు. కాకపోతే అక్కడ ఉండేటటువంటి పరిచయాలు దాన్ని ఎగో ఏమి అనే పదానికి మొదటి అర్థం వచ్చే విధంగా దాన్ని అర్థం చేసుకొని ఆమ్, తిరిగి మళ్ళీ క్వశ్చన్ చేస్తారు, నువ్వెవరు అని క్వశ్చన్ చేస్తారు. ఎందుకు నువ్వెవరు అని క్వశ్చన్ చేశారంటే అక్కడ యేసయ్య ఆ గ్రీక్ లో చూసినప్పుడు మీరు నేనని నమ్మకపోతే మీరు మీ పాపాలను చనిపోతారు అని అన్న మీనింగ్ అక్కడ వస్తుంది. సో అక్కడ నేను నమ్మకపోతే అంటే నేను అని ఏమని నమ్మాలి, నిన్ను ఏమని నమ్మాలి, నువ్వు ఒక కార్పెంటర్ అని నమ్మాలా, లేదా నువ్వు ఒక ప్రాఫిట్ అని నమ్మాలా, లేదంటే నువ్వు ఒక బోధకుడు అని నమ్మాలా, నిన్ను ఏమని నమ్మాలి, ఎవరు నువ్వు అని తిరిగి క్వశ్చన్ వేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ ఎగో ఏమీకి రిస్ట్రిక్ట్ అయి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ యొక్క మెదడుల్లో ఇంకొక మనిషి ఎవరు కూడా తను తాను యెహోవాగా పరిచయం చేసుకుంటారనేటటువంటి ఆలోచనలో లేరు కాబట్టి వాళ్ళు ఇలా ఫస్ట్ డెఫినేషన్ అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. కానీ యేసయ్య అలా కాన్వర్జేషన్ ని ముందుకు చేస్తూ 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 ఆ, అబ్రహాము గురించినటువంటి ఒక ఆర్గ్యుమెంట్ అనేది బయటకు వస్తుంది. అక్కడ యేసయ్య ఒక మాట అంటాడు, ఒకరు నా మాటను అనుసరిస్తే వాళ్ళు ఎప్పుడూ మరణం చూడరు. అంటే తను జీవాన్ని ఇస్తాను అని చెప్పి అంటున్నాడు. సో ఆయనలో నిత్య జీవం ఉంది కాబట్టి ఆయన నిత్యుడు కాబట్టి ఆ జీవాన్ని ఇస్తానని చెప్తున్నాడు. అలాగే మీ తండ్రి అయిన అబ్రహామే నా దినాన్ని చూస్తా అని ఆనందించి సంతోషించాడు అని అంటాడు. సో బేసికలీ వాళ్ళ వరకు ఏంటంటే ఆ కైండ్ ఆఫ్ టైం పీరియడ్ లో ఆ, అబ్రహాము మెస్సియాకి సంబంధించినటువంటి కాలాన్ని చూశాడనేటటువంటి ఒక ప్రాఫిట్ గా అబ్రహాంని చూస్తారనమాట. ఆ కైండ్ ఆఫ్ వ్యూ అనేది వాళ్ళకు ఉందన్నమాట. సో
ఆ లైన్ ఆఫ్ థాట్ లోనే అబ్రహాము నా దినాన్ని చూస్తాను అని ఆనందించాడు, సంతోషించాడు అని యేసయ్య ఒక ఆర్గ్యుమెంట్ ని తీసుకొస్తాడు. వెంటనే పక్కన ఉన్న వాళ్ళు ఒకళ్ళు అంటారనమాట, నీకు ఇంకా 50 ఏళ్ళు కూడా లేవు కదా, నువ్వెలా అబ్రహాముని చూసావు అని అంటారు. దానికి ఆన్సర్ చేస్తూ, నా ఆరిజిన్ అనేది జస్ట్ ఈ యొక్క 30 ఏళ్ల క్రితం స్టార్ట్ అయింది కాదు, అబ్రహాము ఉందక మునిపే ఐ యామ్ అని అంటాడు. నిజానికి అక్కడ ఐ వాస్ అని అనాలనుకుంటే, కానీ అక్కడ ఐ యామ్ అని ఉపయోగిస్తాడు. ఈ పదం వాళ్ళకి తెలియంగానే, ఆ పదాన్ని వాళ్ళు వినంగానే పర్పస్ఫుల్ గా ఇక్కడ యేసయ్య తనను తాను యెహోవాగా ఐడెంటిఫై చేసుకున్నాడు అనే విషయం అర్థమవుతుంది. వెంటనే వాళ్ళు రాళ్ళించుకుని కొట్టే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు దాకా వాళ్ళు ఏమనుకున్నారు, ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ ఎగో ఏమీని యూజ్ చేస్తున్నాడేమో అని చెప్పి కాన్వర్జేషన్ ని కంటిన్యూ చేస్తున్నారు. కానీ ఎప్పుడైతే ఆయన సెకండ్ డెఫినేషన్ ఆఫ్ ఎగో ఏమీని యూజ్ చేశాడో అని వాళ్ళకి అర్థమైందో, వెంటనే రాళ్ళు తీసుకుని కొట్టే ప్రయత్నం చేశారు. ఎందుకు? ఏ నరుడు కూడా తనని తాను యెహోవాగా ఐడెంటిఫై చేసుకుంటే అది బ్లాస్ఫెమీ అవుతుంది, అదొక దైవ దూషణ అవుతుంది. కాబట్టి ఏసైని వారు సాధారణమైనటువంటి ప్రాఫిట్ గానే వాళ్ళు ఎంచలేదు. అలాంటిది ఏసైని యెహోవాగా ఎందుకు అంగీకరిస్తారు? కాబట్టి వాళ్ళు వెంటనే రాళ్ళు వేసుకొని కొట్టే ప్రయత్నం చేశారనమాట. సో వాట్ డస్ దిస్ ఇండికేట్? ఏం చెప్తుంది ఇది అంటే, యేసయ్య తనను తాను యెహోవాగా పరిచయం చేసినటువంటి కారణాన్ని బట్టి, ఎవరైతే యేసుని యెహోవాగా అంగీకరిస్తారో, ఎవరైతే యేసుని యెహోవాగా నమ్ముతారో, విశ్వసిస్తారో వారికి మాత్రమే ఆ పాపాల నుంచి విడుదల ఉంటుంది. ఎందరైతే ఆయన యొక్క ఐడెంటిటీని అంగీకరించరో వారు ఆ పాపాల్లోనే చనిపోతారు. అది యేసయ్య చెప్పే మాట. సో, యేసుని ప్రభువుగా అంగీకరిస్తాం, దేవుని కుమారుడిగా అంగీకరిస్తాం, మనిషి కుమారుడిగా అంగీకరిస్తాం. కానీ దేవునిగా అంగీకరించము అనంటే, మీరు యేసయ్య తనని ఎలా ఐడెంటిఫై చేయాలని కోరుకుంటున్నారో అలా మీరు ఐడెంటిఫై చేయట్లేదని అర్థం. అప్పుడు ఆ పరిసయ్యులకి ఎటువంటి గతి అయితే పడుతుందో మీకు కూడా అదే గతి పడుతుంది. కాబట్టి మేము క్రైస్తవులం అని చెప్పుకొని క్రీస్తు దైవత్వాన్ని తిరస్కరిస్తున్నారు అనంటే నిత్య జీవాన్ని తిరస్కరిస్తున్నట్టు లెక్క. ఆయన నిత్య జీవాన్ని ఎప్పుడు ఒకరికి అనుగ్రహించగలుగుతాడు? ఎప్పుడైతే ఆయన యొక్క ఐడెంటిటీగా గుర్తించినప్పుడు మాత్రమే ఆయన తన యొక్క నిత్య జీవాన్ని ఇవ్వగలుగుతాడు. ఆయనతో నిజమైన రిలేషన్‌షిప్‌ని మెయింటైన్ చేసినప్పుడు మాత్రమే ఆయన నిత్య జీవాన్ని ఇవ్వగలుగుతాడు. అలా ఆయన యొక్క నిత్య జీవాన్ని మనం అంగీకరించాలి అనంటే ఆయన యొక్క దైవత్వాన్ని, ఆయన ఏమై ఉన్నాడో దానిని మనం ఎంబ్రేస్ చేయగలగాలి. దాన్ని మనం స్వీకరించగలగాలి. అలా స్వీకరించలేనప్పుడు వారిలో నిత్య జీవం ఉండదు. వారికి యేసయ్య నిత్య జీవాన్ని ఇవ్వడు. వాట్ డస్ దట్ మీన్? ఇప్పుడు యేసుని యెహోవాగా విశ్వసించాలి అని జెప్పాను. మరిప్పుడు యెహోవానే యేసుగా వచ్చేసాడా? అంటే మోడలిజంని నేను టీచ్ చేస్తున్నానా? అంటే త్రిత్వాన్ని నేను తిరస్కరిస్తున్నానా? అది కాదు ఇక్కడ విషయం. మీరింకా ఆ చాప్టర్‌ని ముందు చదువుకుంటూ వెళ్ళినట్లయితే, యేసయ్య తనను తాను యెహోవాగా ఐడెంటిఫై చేసుకోవడం మాత్రమే కాదు గానీ, యెహోవాతో డిస్టింక్ట్ చేసుకునేటటువంటి పరిస్థితులు కూడా ఆయన చూయించే ప్రయత్నం చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కాంటెక్స్ట్‌లో మీరు చూస్తున్నట్లయితే, నా తండ్రి ఏం చేశాడో అది చూసే నేను చేస్తున్నా. నా తండ్రి ఏం మాట్లాడుతున్నాడో అదే నేను మాట్లాడుతున్నా అని తండ్రికి తనకి ఉన్న వ్యత్యాసాన్ని కూడా చూయించాడు. యెట్ తనను తాను తండ్రిగానే, యెహోవాగానే ఐడెంటిఫై చేస్తున్నాడు. సో, యెహోవా ఎలాగైతే తనను తాను ఐడెంటిఫై చేస్తున్నాడో, యేసు కూడా అదే యెహోవా నామాన్ని కలిగినటువంటి వాడిగా ఐడెంటిఫై చేసుకున్నాడు. సో, ఐడెంటిటీ ఒకటే కానీ ఉన్నది ఇద్దరు అన్న విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇదేమన్నా స్ట్రేంజ్ కాన్సెప్టా? కొత్త కాన్సెప్టా అంటే నో, నాట్ అట్ ఆల్. పాత నిబంధనలో త్రిత్వం అనే సీరీస్‌ని నేను ఆల్రెడీ చేశాను. అది గనక మీరు ఫస్ట్ వీడియో చూసినట్లయితే మీకు దీని మీద ఒక ఓవరాల్ ఫౌండేషన్ అనేది వస్తుంది. మీరు ఆదికాండం 19 అధ్యాయం 24 వచనాలు చూస్తున్నప్పుడు యెహోవా యుద్ధ నుండి అగ్నిగంధకాలు కురిపించాడనే ఒక వాక్యాన్ని మీరు చదవగలుగుతారు. అంటే ఒక్క యెహోవా ఇద్దరుగా ఉన్నాడు. సో, అందులో ఒక యెహోవా ఇంకో యెహోవా యుద్ధ నుంచి అగ్నిగంధకాలు కురిపించాడనే విషయాన్ని మనం చూడగలుగుతాం. అంటే ఐడెంటిటీ ఒకటే కానీ ఉన్నది ఇద్దరిగా. సో, ఇదే మోడల్‌ని మనం యెషయా 9:6లో కూడా మనం చూడగలుగుతాం. మన కోసం ఒక శిశువు అనుగ్రహించబడతాడు. ఆయన భుజాల మీద రాజ్యభారం ఉంటుంది. ఆయన నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు అని మనం వాక్యాల్ని చదువుకుంటూ ఉంటాం కదా! అందులో బలవంతుడైన దేవుడు అనే టైటిల్ ఆ బిడ్డకి ఇవ్వబడుతుంది. ఈ బలవంతుడైన దేవుడు అనేటటువంటి టైటిల్ ఎవరిది అని మనం చూస్తే అది యెహోవాది అన్న విషయం ఆ నెక్స్ట్ అధ్యాయాన్ని చదివినప్పుడు మనకి అవగతమవుతుంది. సో, దీన్ని బట్టి యెహోవానే ఒక బిడ్డగా పుడతాడనే విషయాన్ని యెషయా చెప్తున్నట్లుగా మనం గమనించగలుగుతాం. అది మాత్రమే కాదు, మీకా కూడా 5వ అధ్యాయం 2వ వచనంలో నిత్యుడు మనకి బిడ్డగా బెత్లెహేంలో జన్మిస్తాడు అనే విషయాన్ని కూడా తెలియజేస్తాడనమాట. సో, నిత్యుడు ఎవరున్నారు అనంటే ఎవరు లేరు. ఒక్కళ్ళే ఉన్నారు. అది యెహోవా మాత్రమే ఉన్నాడు. సో, ఆదికాండంలో ఒక యెహోవా ఇంకో యెహోవా యొద్ద నుంచి ఎలాగైతే అగ్నిగంధకాలు కురిపించాడో, అంటే ఒక యెహోవా భూమి మీద, ఒక యెహోవా ఎలాగైతే ఆకాశంలో ఉన్నాడో, అలాగే
యెహోవా ఇక్కడ ఇద్దరిగా ఉండబోతున్నాడు. ఒక యెహోవా పైనుంటే ఇంకో యెహోవా బిడ్డగా జన్మించబోతున్నాడు అని ప్రవక్తలు చెప్పారు. సో, దాని యొక్క నెరవేర్పు 2000 సంవత్సరాల క్రితం జరిగింది. ఆ రెండవ యెహోవా మన మధ్యకి యేసయ్యగా రావడం జరిగింది. సో, ఆ యేసయ్య తనను తాను తన యొక్క ఒరిజినల్ ఐడెంటిటీని చెప్పుకుంటూ వెళ్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నేను మీ నుంచి వచ్చిన వాడిని కాదు. నేను పైనుంచి వచ్చిన వాడిని. అలా చెప్పడం ద్వారా మీకా 5:2ని కోట్ చేస్తున్నాడు. అల్యూట్ చేస్తున్నాడు. సో, మీకా 5:2 ప్రకారం వచ్చేటటువంటి వ్యక్తి సామాన్యుడు కాదు. నిత్యత్వం నుంచి వస్తాడు అనే విషయాన్ని చెప్తాడు. సో, యేసయ్య కూడా నేను ఈ లోకానికి సంబంధించిన వాడిని కాదు. నేను పై లోకానికి సంబంధించిన వాడిని, వేరే లోకానికి సంబంధించిన వాడిని. నేను నా తండ్రి యొద్ద నుంచి వచ్చాను అని చెప్తున్నప్పుడు ఆయన తను నిత్యత్వం కలిగినటువంటి వ్యక్తి. తను యెహోవా అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. సో, ఆదికాండంలో మనం ఏదైతే చూస్తామో ప్రవక్తలు ఏదైతే ప్రవచించారో దాని యొక్క నెరవేర్పుని మనం యోహాను గ్రంథంలో చూడగలుగుతాం. సో, పాత నిబంధనలో యెషయా గ్రంథంలో యెహోవాకి ఎగో ఏమి అనే పదమైతే ఇవ్వబడిందో, నామం అయితే ఇవ్వబడిందో అదే నామం ఆయన కలిగి ఉన్నట్టుగా ఆయన చెప్తూ నేనే ఆ ఎగో ఎమీని అని చెప్తున్నాడు. అండ్ తను ఎగో ఎమి అని నమ్మాలి. తనే యెహోవా అన్న విషయాన్ని మీరు నమ్మాలి అనే ఒక విషయాన్ని ఆయన అక్కడ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయాన్ని అంగీకరించలేకపోయారు కాబట్టి ఆ రోజు జనాలు రాళ్ళు పట్టుకొని కొట్టే ప్రయత్నం చేస్తారు. సో, హావింగ్ సెడ్ థట్ నేనేమన్నా ఇప్పుడు మీకు మతలబు చేస్తున్నానా? మీకు కొన్ని డౌట్స్ వచ్చే అవకాశాలున్నాయి. మీరెందుకు హీబ్రూ, గ్రీక్‌లోకెళ్తారు? తెలుగులో మీరు చదవచ్చు కదా! తెలుగులో నుంచి మీరు చెప్పొచ్చు కదా! అనంటే తెలుగులో నేను అనే పదానికి యెహోవా అనే అర్థం లేదు. కానీ గ్రీక్‌లో నేను అనే పదానికి యెహోవా అనే అర్థం వచ్చింది. బికాస్ ఆఫ్ ద కల్చరల్ కాంటెక్స్ట్ ఆఫ్ దట్ టైమ్ పీరియడ్. ఆ రిలిజియస్ బిలీఫ్ సిస్టమ్‌లో ఆ ట్రాన్స్‌లేషన్ అనేది వాళ్ళు వాడారు కాబట్టి యెషయా గ్రంథంలో యెహోవాని రిఫర్ చేయాల్సొచ్చినప్పుడు ఎగో ఏమి అనేటటువంటి పదంతో రిఫర్ చేశారు కాబట్టి ఎగో ఏమి అనే పదాన్ని యెహోవా నామంగా ఉపయోగించారు కాబట్టి ఆ యొక్క విధానంలో వాళ్ళు జీవించుకుంటూ వచ్చారు కాబట్టి ఎగో ఏమే అనే పదానికి యెహోవా అనే అర్థం ఉంది కాబట్టి వాళ్ళకి అది అర్థమవుతుంది. కానీ నేను అనే పదానికి మనకలా అర్థం కాదు. బికాజ్ మనం ఆ కల్చర్ నుంచి లేము. మీకింకా సింపుల్‌గా అర్థమయ్యేలా చెప్పాలి అనంటే, రావణ కాష్టం అనే పదం ఉంది. దాన్ని హెబ్రీ భాషలోకి ట్రాన్స్‌లేట్ చేసి, ఎగ్జాక్ట్‌గా ట్రాన్స్‌లేట్ చేసేసి వాళ్ళకి అర్థమవుద్దేమో చెప్పండి. వాళ్ళకర్థం గాదు. ఎందుకర్థం గాదు? ఎందుకర్థం కాదంటే వాళ్ళకి రావణుడు ఎవరో తెలీదు. అతను బికాజ్ ఇక్కడ రావణ కాష్టం అనేది ఒక కాన్సెప్ట్‌ని బేస్ చేసుకొని బిల్డ్ అయిన ఒక పదం. కాబట్టి పదాన్ని పదంగా నేను చెప్పేస్తాను అంటే దాని వెనకాల ఉన్న కాన్సెప్ట్ తెలియకపోతే ఆ పదం అర్థం గాదు. సో, నేను అనే పదంలో దాని వెనకాల ఉండేటటువంటి కాన్సెప్ట్ గ్రీక్‌లో ఉంది. ఆ ని వాళ్ళు ఫాలో అయ్యి తరతరాలుగా ఫాలో అవుతూ వచ్చారు కాబట్టి, అందులో కల్చర్‌లో అది బిల్డ్ అయిపోయి ఉంది కాబట్టి, ఆ నేను అనే పదం యొక్క ఇంపాక్ట్ వాళ్ళకి అర్థమవుతుంది. మనకు అర్థం కాదు. సో, ఇప్పుడు తెలుగులో చూసి చెప్పాలి అంటే, నేను అనే పదానికి ఇక్కడ యెహోవా అనే అర్థం లేదు. సో, అది మనం చూయించలేం. కానీ గ్రీక్‌లో వాళ్ళ యొక్క కల్చర్‌ని బట్టి మనం అర్థం చేసుకునేటప్పుడు, మనం దాన్ని ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం. సో, ఇది నేనొక్కడిని ఏదో మతలబు చేసి చెప్పట్లే. దీని కోసం నేను 33 స్కాలర్స్‌ని మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. చూసే ప్రయత్నం చేయండి. మీరు ఒక కల్ట్‌ని ఐడెంటిఫై చేయాలి అనంటే, వారెప్పుడైనా చూడండి వారు మీకు కల్చరల్ కాంటెక్స్ట్ ఇవ్వరు. వాళ్ళకి హీబ్రూలోకెళ్ళరు, గ్రీక్‌లోకెళ్ళరు. వాళ్ళు స్కాలర్‌షిప్‌ని కోట్ చేయరు. ఎందుకు? ఎందుకు చేయరు? కనీసం ఇంగ్లీష్ టెక్స్ట్‌లో కూడా వాళ్ళు వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు? ఎందుకంటే వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంటేషన్స్ ఎందులోనూ నిలబడవు. వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంటేషన్స్ వాళ్ళు చెప్పేటటువంటి బైబిల్‌ని అంటే తెలుగు బైబిల్‌ని ఏదైతే అది చెప్పుకొని, అందులో వాళ్ళు చెప్పే కబుర్లని వాళ్ళ యూనివర్సిటీనో, వాళ్ళ కాలేజో ఎందులోనో నేర్పితే అది వాళ్ళకి ఏదో అక్కడ వాళ్ళు చెప్పిందంతా తానా తందానా అనేవాళ్ళుగా ఉంటే వాళ్ళ మధ్య వర్కౌట్ అవుతుంది. కానీ వాళ్ళ యొక్క బోధని సపోర్ట్ చేయడానికి ఒక కల్చర్ ఉండదు. ఒక స్కాలర్‌షిప్ ఉండదు. ఏమీ ఉండదు. మనం చెప్పేటటువంటి ప్రతి విషయంలో కూడా వాటి యొక్క వెలుగులో ఆ కల్చరల్‌గా మనం చూస్తున్నాము. లింగ్విస్టికల్‌గా మనం చూస్తున్నాము. హిస్టారికల్‌గా మనం చూస్తున్నాము. స్కాలర్‌షిప్ ఏం చెప్తున్నారో వాటిని మనం మనసులో పెట్టుకొని చూస్తున్నాం. ఇలా ఇన్ని రకాలుగా చూసినా గాని ఇవన్నీ కూడా మనకి ఏం చెప్తున్నామో దాని వైపే పాయింట్ ఔట్ చేస్తున్నాయి కాబట్టి మనం చెప్పే దాంట్లో ఎవిడెన్స్ ఉంది. సో, వాళ్ళు చెప్పే దాంట్లో ఎవిడెన్స్ లేదు. వాళ్ళు చెప్పే దాంట్లో ఎవిడెన్స్ లేదు కాబట్టే వాళ్ళు చూపించలేకపోతున్నారు. మన దగ్గర ఎవిడెన్స్ ఉంది కాబట్టే మనం కేవలం బైబిల్ నుంచి చూపించడం మాత్రమే కాదు కానీ హిస్టారికల్లీ చూపించినా దానికి ఆధారం నిలబడుతుంది. కల్చరల్‌గా చూపించినా దానికి ఆధారం నిలబడుతుంది. లింగ్విస్టికల్‌గా చూసి పేరుతున్నా దానికి ఆధారం నిలబడుతుంది. కాబట్టి యేసు దేవుడు అని చెప్పేటటువంటి వాక్యం ఏదైతే ఉందో అది అన్ని రకాలుగాను అక్కడ ఎన్ని రకాలుగా మనం టెస్ట్ చేసినా అన్ని రకాలుగాను మనకి దానికి సంబంధించినటువంటి ఆనవాలు మనకు దొరుకుతుందనమాట. మిగతా వాళ్ళు అవి దొరకవు కాబట్టి వాళ్ళ ఆర్గ్యుమెంటేషన్స్ అనేవి వీక్‌గా ఉన్నాయి కాబట్టి వాళ్ళు మిగతా వాటి జోలికెళ్ళకండి. హీబ్రూలోకెళ్ళకండి, ఇంగ్లీష్‌లోకెళ్ళకండి, గ్రీక్‌లోకెళ్ళకండి, కల్చర్‌లోకెళ్ళకండి, హిస్టరీలోకెళ్ళకండి. ఎందుకెళ్ళొద్దు? బికాజ్ ఎక్కడ కూడా వాళ్ళు చెప్పేటటువంటి బోధని వాళ్ళు స్థిరపరిచేటటువంటి ఆర్గ్యుమెంటేషన్స్ వాళ్ళకి కనిపించవు కాబట్టి, దానికి ఆధారాలు మనకు కనిపించవు కాబట్టి వాళ్ళు ఎళ్ళొద్దు అనంటారు. కాబట్టి మిమ్మల్ని మూఢత్వంలో పెడుతున్నటువంటి వారి దగ్గర నుంచి మీరు బయటకొచ్చేసేయండి.
బ్రాడ్గా మీరు ఆలోచించే ప్రయత్నం చేయండి. ఆ కల్టిష్ గ్రూప్లో నుంచి మీరు బయటకు వచ్చేసి యేసు దేవుడు అని విశ్వసించండి. బికాస్ యేసు దేవుడు అని విశ్వసిస్తేనే మీకు నిత్య జీవం ఉంటుంది. అందులో నుంచి బయటకు వెళ్తే నీకు నిత్య జీవం ఉండదు. ఆల్రైట్, హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.